2025 మార్చి 18న ఇటలీలోని ప్రముఖ వార్తాపత్రిక ఇల్ ఫోగ్లియో ఒక చారిత్రాత్మక చర్య చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన వార్తాపత్రిక. ఈ ప్రత్యేక ఎడిషన్ను ఇల్ ఫోగ్లియో ఏఐ అని పిలిచారు. ఇందులో పూర్తిగా ఏఐ ద్వారా వ్యాసాలు, హెడ్లైన్స్, చిత్రాలు తయారు చేయబడ్డాయి. మానవ రచయితల అవసరం తక్కువగా ఉంది. ఈ పత్రికలో ముఖ్యంగా మొత్తం 22 వ్యాసాలు, 3 ఎడిటోరియల్స్, 2 చిత్రాలు ఉన్నాయి. వ్యాసాలు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక అంశాలపై ఉన్నాయి. ఇది ఎలా తయారైందంటే, మానవ ఎడిటర్లు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. దాని ద్వారా ఈ ఏఐ టూల్స్ వాటికి సమాధానాలు పూర్తిగా వ్యాసాలను, శీర్షికలను, రచనలను, శైలి రూపొందించాయి. ఈ వ్యాసాలైతే గ్రామర్ లోపం లేకుండా ఉన్నాయి, కానీ మానవ అభిప్రాయాలు, ప్రత్యేక కొటేషన్లైతే మిస్ అయ్యాయి. అలాగే చిత్రాలు కూడా కంప్లీట్గా ఏఐతోనే తయారు చేయబడ్డాయి. ఈ పత్రిక ఎందుకంత ముఖ్యమైందంటే, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఏఐ ద్వారా తయారైన వార్తాపత్రిక. ఇది జర్నలిజంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో చూపుతుంది. అలాగే భవిష్యత్తులో మానవ పాత్ర తగ్గిపోతుందా అనే చర్యలకు దారితీస్తుంది. సాధారణంగా ఈ ఏఐ ద్వారా జర్నలిజానికి వచ్చే లాభాలు మరియు సమస్యలు. ఫస్ట్ లాభాలైతే సాధారణ వార్తలు, స్పోర్ట్స్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ అప్డేట్స్ త్వరగా రూపొందించవచ్చు మరియు జర్నలిస్టుల పని భారాన్ని కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ వీటి వల్ల సవాళ్ళైతే మనోభావాలు, నైతికత, నిఖార్సైన నిజాలు ఏఐ రాయలేవు. ఫేక్ న్యూస్, మానవ చెక్ లేకపోవడం మరియు ఏఐ తప్పులు చేసే అవకాశం ఉంది. మరి ఇతర దేశాల్లో కూడా ఈ ఏఐ ప్రయోగాలైతే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇండిపెండెంట్ యూకే గూగుల్ ఏఐతో భాగస్వామ్యమైంది. నెక్స్ట్ రూటర్స్, బ్లూంబర్గ్ ఇప్పటికే ఆర్థిక మరియు స్పోర్ట్స్ వార్తలు ఏఐతోనే చేయిస్తుంటారు. నెక్స్ట్ యుఎస్లో స్థానిక న్యూస్ ఛానళ్లు కూడా ఏఐ బాటలో చిన్న వార్తలు రాయిస్తున్నారు. కానీ ఇటలీలో ఈ ఇల్ ఫోగ్లియో మాత్రం పూర్తిగా ఏఐ ఎడిషన్ రిలీజ్ చేసింది. ఇది ప్రపంచ రికార్డ్. ఓకే, ద క్వశ్చన్ ఈస్, ప్రపంచంలో మొట్టమొదటి పూర్తిగా ఏఐ కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించబడిన వార్తాపత్రికను ఏ దేశం విడుదల చేసింది? ఆప్షన్ ఏ యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి అమెరికా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇటలీ. నెక్స్ట్ టాపిక్, మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఒకటి. భారత ప్రభుత్వం మరియు ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కొత్త ప్రోత్సాహ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వం 2024-25 కోసం 1500 కోట్ల ప్రోత్సాహ పథకాన్ని యూపీఏ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రకటించింది. ఈ పథకంలో 2000 లోపు యూపీఏ లావాదేవీలపై బ్యాంకులకు 0.15% ప్రోత్సాహకాన్ని పొందుతాయి. ఈ యూపీఏ వల్ల బ్యాంకులకు మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలకు, కస్టమర్లకు కూడా లాభమే. కస్టమర్లు చెల్లింపు సులభం చేస్తారు, షాప్ వాళ్ళు అమ్మకాలు కూడా పెరుగుతాయి, నగదు వాడకం తగ్గుతుంది, అంటే బ్లాక్ మనీ అనేది తగ్గుతుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకి మంచి. ఈ టాపిక్ పైన ఒక చిన్న ఎంసీక్యూ. భారత ప్రభుత్వం 2024-25 కోసం 1500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని యూపీఏ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రకటించింది. ఈ పథకంలో 2000 లోపు యూపీఏ లావాదేవీలపై బ్యాంకులకు ఎంత శాతం ప్రోత్సాహకాన్ని పొందుతాయి? ఆప్షన్ ఏ 0.25%, ఆప్షన్ బి 0.50%, ఆప్షన్ సి 0.15%, ఆప్షన్ డి 1%. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 0.15%. ఈ పథకం ఏప్రిల్ 1, 2024 నుండి మార్చ్ 31, 2025 వరకు అమల్లో ఉంటుంది. వినియోగదారులకు యూపీఏ లావాదేవీలపై అదనపు ఛార్జీలు అనేవి ఉండవు. సో చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, టీ కొట్లు, గ్రామీణ ప్రాంత వ్యాపారులు యూపీఏ వాడకాన్ని మరింత పెంచేలా రూపొందించబడింది. నెక్స్ట్ టాపిక్, మన హోలీ పండుగను అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం అధికారికంగా గుర్తించింది. ఇది మన భారత సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం పెరిగినట్టు చెప్పడానికి గొప్ప ఉదాహరణ. ఈ తీర్మానం 2025 మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా టెక్సాస్ సెనెట్ ఆమోదించారు. ఇది టెక్సాస్ను హోలీని అధికారికంగా గుర్తించిన 3వ అమెరికా రాష్ట్రంగా నిలబెట్టింది. ఇది వరకు 2023 న్యూయార్క్, 2024 జార్జియా, ప్రెజెంట్ 2025 టెక్సాస్, ఇవి మన హోలీ పండుగను వాళ్ళ జాబితాలో చేర్చడం అనేది జరిగింది. హోలీ అంటే రంగుల పండుగ. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని, మంచిపై చెడుపై గెలుపును సూచిస్తుంది. హోలీ సాంప్రదాయ కథలు, భక్తి భావన, ఐక్యత కలిపిన పండుగ. సంగీతం, డాన్స్, రంగుల పండుగ ద్వారా ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా ఇది జరుపుకుంటారు.
భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో హోలీని జరుపుకోవటం విశేషం. ఈ పండుగను టెక్సాస్ ఎందుకు గుర్తించిందంటే ఫస్ట్ సాంస్కృతిక గౌరవం. టెక్సాస్ భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ హోలీని అధికారికంగా గుర్తించింది. నెక్స్ట్ సమాజ ఐక్యత. హోలీ ప్రజలందరినీ కలిపే పండుగ. ఇది సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ హిందూ అమెరికన్ ఫౌండేషన్ హెచ్ఏఎఫ్ సహకారం. హెచ్ఏఎఫ్ టెక్సాస్ సెనేట్తో కలిపి ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ భారతీయుల సంఖ్య పెరగడంతో వారి సంస్కృతిని గౌరవించే విధంగా అమెరికా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దీనిపైన చిన్న ఎంసీక్యూ. హోలీ పండుగను అధికారిక సాంస్కృతిక ఉత్సవంగా గుర్తించిన 3వ అమెరికా రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి కాలిఫోర్నియా, ఆప్షన్ సి టెక్సాస్, ఆప్షన్ డి జార్జియా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టెక్సాస్. ఈ తీర్మానాన్ని సెనేటర్ సారా ఎగ్జాట్ ప్రవేశపెట్టారు. ఇది భారతీయ సంస్కృతికి గౌరవాన్ని చాటే అరుదైన ఘట్టంగా మారింది.